రేపే గుసగుస ముచ్చటల శ్రీశైలం తాత ఇగో మంచి మంచి ముచ్చటతోటి రోజు మీ ముందుకు వస్తుండు కదా. ఇవాళ చూద్దాం ముచ్చట పట్టుకొచ్చిన ఏమి లేదు. నిన్న పొదుగుంజాలు 3 కొట్టంగా 4 కొట్టంగా రాక ఎండ సంపుడు చంపింది. ఎక్కడిది ఉడకపోతతోటి చచ్చిపోయిన అనుకోరాదు. ఆయనకే దబ్బున అటు మొగానికెళ్ళి అందుకుంది. ఇక కరీంనగర్కేలి మంచిరాలకేలి సురువయి అట్టకేలి కొండగట్టుకేలి యమలవాడకేలి ఆయనతో హైదరాబాద్కు పొదుగుంజాలు అందుకుందా ఆన. ఏమన్నా కొట్టింది అనుకున్నావా? ఎక్కడిది పో సంపుడు చంపింది అనుకో రాదు. ఆయనతో రైతన్నలు అయితే మొత్తం నిండా ముచ్చిపోయింది. ఓ దిక్కు ఎండిపోతుంది అన్న యాళ్ళ ఇగో ఇదొకటి చెడగొట్టేవాని వచ్చి గిట్ల చెడగొట్టింది అనుకో రాదు. రైట్ ఎక్కడిది రాక వచ్చింది వచ్చి చంపిపోయింది. ఏమన్నా కొట్టింది అనుకుంటున్నావా వాన? అరే కొమురం బీచ్ జిల్లాలో స్టార్ట్ అయిందంటే హైదరాబాద్ దాకా అరుచుకుంది. ఎక్కడిది మొక్కజొన్న చేనులు మిరప చేనులు మొత్తం రైతన్నలు అయితే ఆగమయ్యారు. మామిడికాయలు అయితే తిరిగి రాలిపోయినాయి. అంటే పూత పట్టిన కాంచి మందులు కొట్టంగా పిందెలు పడ్డాయి. ఆ పిందెలు చూస్తే ఏం లేకుండా రాలిపోయినాయి అనుకో రాదు. మొత్తం మొక్కజొన్న కంకులు రైతన్నలు ఆగమైపోయారు. ఏది ఏమైనా పడకపడబడ్డది. అక్కడక్కడ రాళ్ళవాన చూత మంచిగా అరుచుకుందాట. ఏమో రైతన్నలు జర పైలంగా ఉండుర్రి జాగ్రత్తగా ఉండుర్రి. ఇవాళ రేపు చూత గట్యం ఉందట వాన. హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే చెప్పింది. మరి ఇగో ఇంకో ముచ్చట పట్టుకొచ్చిన ఆయనత ఇప్పుడు అసెంబ్లీలోనేమో అగ్గి మీద బుగ్గేసినట్టు రిప్పున పచ్చిగడ్డ వేస్తే మండినట్టు కప్పున కొట్లాడుతుంటారు మన నాయకులు. మరి అసోంటి నాయకులే మరి ఇద్దరు వీళ్ళు పంచాయతీ పెట్టుకున్న వాళ్ళు ఒకదాన కలిసి ముచ్చట పెడితే ఎట్లుంటుందిలా? ఇగో మొదటి నుంచి వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద. బీజేపీ కాంగ్రెస్ ఒకటని బీఆర్ఎస్ వాళ్ళు, లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ వాళ్ళు. వీళ్ళు అనుడేందో కానీ మొత్తం మీద మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు కేటీఆర్ సారు ఒక్కతాన కలిసిర్రు. మరి ఎందుకు కలిసిర్రు ఏం కథ చూడురు ఒక్కసారి మీరే చూడురు అర్థమైపోతుంది. రైట్ డీలిమిటేషన్ ప్రతిపాదన వలన రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని విభేదాలు తలెత్తుతాయని మొత్తం జేఏసీ మీటింగ్ పెట్టుకుందనుకో రాదు. దీంతో కొన్ని రాష్ట్రాలకే లాభం ఉంది, మరికొన్ని రాష్ట్రాలకు నష్టమే జరుగుతుంది. మొత్తం మీద చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మీటింగ్ పెట్టుకుర్రు. దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులే మరింత తగ్గుతాయని చెప్పుకొచ్చిర్రు. కేంద్రం నుంచి అందే సాయంతో పాటు దక్షిణ రాజకీయ ప్రాతినిధ్యం కూడా పూర్తిగా తగ్గిపోతుందట. భారతదేశ అభివృద్ధికి సహకరించని దక్షిణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం చాలా అన్యాయం అని చెప్పారు అనుకోరాదు. జనాభా నియంత్రణ కోసం పాటుపడిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందట. డీలిమిటేషన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు చెన్నై ఐటీసీ హోటల్లో తిరిగే మీటింగ్ పెట్టిర్రు. వీళ్ళతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరాయి విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ సారు వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని ముచ్చట పెట్టుకుర్రు. మౌనంగా ఉంటే మొత్తం చరిత్ర మనను క్షమించదు, తీవ్రంగా అన్యాయం అయిపోతామని అందరు గట్టిగా అనుకుంటూ వచ్చిర్రు. పల్లెన పల్లెలు మొరిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా గిచ్చమ్మ గిరిమల్లెలో నీ పాల నచ్చి రాకుంటాయనో జమిడిగా జంపన్నలో తెలంగాణ జంగు సాగుతున్నదో. సంత మా ఊరి సంత, ఇది వారానికి ఒకసారి జరిగే సంత మా ఊరి సంత. ఆగో గీ తీరిగా పాటలు పాడి ఆటాడి మొత్తం చెంగెగిరి మొత్తం తెలంగాణ పోరును తెలంగాణ పోరాటాన్ని ఆంధ్రలోని బయటికి వెళ్ళేటట్టు చేసి ఇక కరువు మీద మస్తు పాటలు పాడిన మన సారు గోరంటి వెంకన్న సారు ఇప్పుడు శాసన మండలి కూడా ఒక పాట ఎత్తుకున్నాడు. మరి ఎందుకు ఎత్తుకున్నాడు ఏం కథ గా పాట గురించి మరి మొత్తం తెలుసుకుందాం పారిగా. ఈ పసరు గాలి పచ్చనైన పసరులంపే గాలి పల్లెనమిలేనే పిట్టెలు చెట్లు చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నీరు పుల్జిరులు ఆకుపచ్చన లేత వగరు వాసన పూతలు గుబురుల కాతలు గురువందరుని పూతలు పరిమళపు మొగ్గలు పల్లె బుగ్గను సుక్కలు పూసిన మొగలిపాదులు రేక అద్భుతమైన ప్రకృతి. తెలంగాణ అంటే ప్రకృతి, తెలంగాణ అంటే కల్చర్, తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి, తెలంగాణ అంటే స్వేచ్ఛ. మీ నాదరించడం తెలంగాణ అంటే ప్రజాస్వామిక భిన్నమైన భావాలు కదండి. ఈ రాష్ట్రంలో తెలంగాణ కరువు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆనందం పైన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న సార్ పాట వాడికి గీ తీరిగి అలరించింది అనుకోరాదిగా. ముచ్చట ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సార్ మాట్లాడదామంటే వాళ్ళకు అసెంబ్లీలో అసలు టైమే ఇస్తలేరట. మరి అంత టైం ఇచ్చినా కూడా మాట్లాడదామంటే ఈ మనిషిని చూసి మస్తు గడగడ వణుకుతుర్రాట. మరి ఏ మనిషి ఎందుకు వణుకుతున్నారు? ఓ సారు జర చెప్పు ఎందుకు వణుకుతున్నావో చెప్పనియండి సార్. ఎట్లా సార్ ఇది
నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు చేసినారు. అడుగుతా వెంకన్న, జర కోపంకి రాకు, నాకు భయం అవుతుంది నేను చూస్తే. జర కోపంకి రాకు, నేను మెల్లగానే అడుగుతాను, నువ్వు కూడా మెల్లగానే పెట్టు. ఆగో ఈ కోమటిరెడ్డి సారు చూస్తేనే గిట్లా భయపడితే ఎట్లా సారు? మీరు ఈ కోమటిరెడ్డి సారు చూసే వస్తలేరా ఎట్లా అసెంబ్లీకి? మీ సారు కూడా కిందికే వస్తలేడా? పెద్ద సారు వీళ్ళకి భయపడుతున్నానే వస్తలేనట్టుర్రు. ఆయనతో జనాలు ఏమో గుసగుస అనుకుంటుర్రు. 2 సార్లు జీతం తీసుకుర్రు, మళ్ళీ ఎప్పుడు వస్తలేరని అనుకుంటుర్రు. మీరేమో గీళ్ళని చూసి భయపడి అసెంబ్లీలో మాట్లాడదామంటేనే భయం అవుతుందని మీరు అంటుర్రు. ఓ సారు, కోమటిరెడ్డి సారు చెప్పు సారు, చెప్పు. మాకు అంటే మీరు మాకు ఎక్కువ పని ఎక్కువ చేస్తాం కానీ మీలాగా ఎక్కువ మాట్లాడలేము. ఏమన్నాడు సారు? మేము పనులు ఎక్కువ చేస్తాం, మాటలు తక్కువ మాట్లాడతాము. గాముచ్చడికే మీరు భయపడితే ఎట్లా సారు అని అందరు గుసగుస పెట్టుకుంటుర్రు.